హాయ్ ఫ్రెండ్స్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే వారికి బిగ్ ఎలక్ట్. ఈ తప్పులు చేస్తే మీ ఓటు చెల్లదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఫిబ్రవరి 27న రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డిగ్రీ లేదా ఉన్నత విద్యార్హత ఉన్నవారికి ఓటు హక్కు ఉంటుంది. బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేయాలి. ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలతో పోలిస్తే మొత్తం ప్రక్రియలో చాలా తేడానే ఉంటుంది. ఓటర్ నమోదు నుండి చివర ఓటు వేయడం, ప్రతి పద్ధతి దశలో ప్రత్యేక విధానం పాటించాల్సి ఉంటుంది. డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉన్నవారికి ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది. అలాగే ఓటర్ నమోదైన తర్వాత మాత్రమే ఓటు హక్కు కలుగుతుంది. అయితే గ్రాడ్యుయేట్ ఓటింగ్ విధానంపై సరైన అవగాహన లేకపోతే ఓటు చెల్లదని నెల 27న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేయబోయే వారికి కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఫస్ట్ది, మీ పేరు ఓటర్ జాబితాలో ఉందో లేదో పరిశీలించాలి. మీ పేరు ఓటర్ జాబితాలో ఉందో లేదో ముందుగా చెక్ చేసుకోవాలి. మీ పేరు ఉంటే వార్డు సచివాలయం సిబ్బంది స్లిప్ ఇచ్చి ఉంటారు. లేకపోతే మీరే స్వయంగా స్లిప్ తీసుకోవాల్సి వస్తుంది. రెండవది, ఓటు వేసే ముందు అవసరమైన పత్రాలు, ఓటర్ స్లిప్ ఉండాల్సిన అవసరం లేదు, కానీ పోలింగ్ కేంద్రం నెంబరు, మీ వరుస సంఖ్య తెలిసి ఉండాలి. ఓటు వేసేటప్పుడు ఒక గుర్తింపు పత్రం తీసుకెళ్ళాలి. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ వంటి ఐడి ఏదైనా సరే. బ్యాలెట్ పత్రంలో ఓటు వేసే పద్ధతి: పోలింగ్ కేంద్రానికి వెళ్ళాక మీరు పేరు జాబితాలో ఉందని ధృవీకరించిన తర్వాత బ్యాలెట్ అందిస్తారు. బ్యాలెట్ పత్రంలో అభ్యర్థుల పేర్లు ఫోటోలు ఉంటాయి. సాధారణ ఎన్నికల్లో బటన్ నొక్కినట్టు కాకుండా ఇక్కడ అభ్యర్థులకు ప్రాధాన్యత సంఖ్యలను ఇస్తారు. ఓటు ప్రాధాన్యత ఎలా ఇవ్వాలి? మొదట ప్రాధాన్యత అభ్యర్థికి 1 అని రాయాలి. తర్వాత ఇష్టమైన అభ్యర్థులకు వరుసగా 2, 3, 4 ఇలా నెంబర్లు రాయొచ్చు. ఒకరికి ఓటు వేయాలనుకుంటే 1 మాత్రమే రాయాలి. అభ్యర్థులందరికీ ఒకే నెంబర్, అంటే ఉదాహరణకు 2, 2, 2 లేదా 3, 3, 3 ఇవ్వకూడదు. అలా చేస్తే ఓటు చెల్లదు. తెలుగు లేదా ఇంగ్లీష్ నెంబర్లను రాయకూడదు. కేవలం అంకెల్లో 1, 2, 3 మాత్రమే రాయాలి. సిబ్బంది ఇచ్చిన పెన్నుతోనే అంకెలు వేయాలి. అంకె రాయకుండా బ్యాలెట్ పేపర్లు తిరిగి ఇచ్చినా, చుక్కలు టిక్కులు పెట్టినా, తప్పుగా మడత పెట్టినా ఆ ఓటు చెల్లదు. అంకె రాసిన తర్వాత పోలింగ్ సిబ్బంది సూచన విధంగా బ్యాలెట్లను మడత పెట్టాలి. తప్పుగా చేయకుండా ఓటు వేయాలంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటింగ్ విధానం కొంచెం భిన్నంగా ఉన్నప్పటికీ దీనిపై అవగాహన పెంచుకుంటే సులభమే. ఇక మీదట ఓటు వేసే ముందు ఈ నియమాలు గుర్తుంచుకుంటే వృధా కాకుండా సరైన అభ్యర్థికి చేరుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.